హాయ్ గైస్! ఇవాళ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, 'అనసూయ కాంట్రోవర్సీ'లో మురళీ శర్మ ఉన్నాడు గదా! ఆయన బ్రాహ్మిన్ కాదు. ఆయన వేరే కులస్తుడు. నాకు ఆహ్, ఆ క్యాస్ట్ పేరు చెప్దాం అనేసని లేదు. కాకపోతే ఆయన నుంచి మాకు ఒకటి జరిగిందనమాట. మా ఇంట్లో మా బామ్మగారి తద్దినం అనమాట. అందరు బ్రాహ్మణుల్ని పిలిచాము. ఆయన బ్రాహ్మిన్ అనుకుని వేరే ఆయన చెప్పాడనమాట. ఆయన లేట్‌గా వచ్చాడు. 2 గంటలు లేట్‌గా వచ్చాడు. మా బాబాయ్ చూసాడనమాట. ఇంకా బ్రాహ్మణ సంఘంలో కొంతమంది చూసి చెప్పారనమాట. ఇతను బ్రాహ్మణ్ కాదు. మేము ఆల్రెడీ ఇలా ఒకసారి అయితే వాళ్ళ ఊరికెళ్ళి కనుక్కున్నాము. ఆయన బ్రాహ్మణ్ కాదు. ఆయన వేరే క్యాస్ట్. ఆయనకు ఒక కొడుకున్నాడు. ఈయన కోటక్ బ్యాంక్‌లో రిటైర్ అయ్యి ఇప్పుడు తినడానికి తిండి లేక కరోనా టైం నుంచి బ్రాహ్మిన్ అని చెప్పి ఇలా బతుకుతున్నాడు అనేసని తెలిసిందనమాట. ఆ రోజు ఎంత గోల చేశాడంటే అంత గోల చేశాడు మా ఇంటి దగ్గర. వచ్చేసి ఆ పెండాల్ని తన్నేసి అవి ఇవి చేసేసి చాలా నేను యాక్చువల్‌గా వీడియో తీశాననమాట. రీసెంట్‌గా మొబైల్ మార్చాననమాట. అందుకని ఆ వీడియో పోయింది. ఇన్ని రోజులు ఆ వీడియో బ్యాకప్ చేద్దాం అనేసని వెతికా. అది దొరకలేదు. అందుకనే ఇంకా నేను కెమెరా ముందుకొచ్చి చెప్తున్నాను అనమాట. వాడు బ్రాహ్మిన్ కాదు. వాడు ఆమె చెప్పినట్టే కృష్ణకాంత్ పార్క్ దగ్గర బఠానీలు అమ్ముకునే ఎదవ. ఒకసారి వాడితో శుక్లాంబరధరం చెప్పించండి. మీకే అర్థమైపోతుంది వాడు బ్రాహ్మణ కాదు అనేసని. మళ్ళీ కొంతమంది అంటున్నారు వాడు ఆస్ట్రాలజర్ అది ఇది అనేసని. ఆస్ట్రాలజీ గురించి కొన్ని క్వశ్చన్స్ అడగండి, తెలిసిపోతుంది కదా వాడు ఆస్ట్రాలజరో బ్రాహ్మణ్. వాళ్ళ నాన్న పేరు అడగండి. వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ తాతగారి పేరు, వాళ్ళ దేవగోత్రము అది అన్నీ అడగండి, తెలిసిపోతుంది కదా. ప్రవర్ చెప్పమనండి,